హలో గైస్, వెల్కమ్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. నిన్న విజయవాడ నుండి వచ్చేప్పటికి నైట్ 12 అయిపోయింది. సో పడుకొని మార్నింగ్ 8కి అలా లెగిసి చిన్న కంటెంట్ ఒకటి ఉంటే రాసి షూట్ చేశాను ఇప్పటిదాకా. సో ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇప్పటివరకు వర్షం పడింది ఇక్కడ. సో కిందకి వచ్చి వ్లాగ్ షూట్ చేయడానికి అవ్వలేదు. సో కొంచెం సోషల్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడానికి మనం వచ్చాం. భయ హాయ్ బోలో భయ. సో ఇక్కడ మార్కెట్ జరుగుతుంది ప్రజెంట్. సో నేను బ్లాగ్ షూట్ చేద్దాం వద్దా అనుకుంటా ఉన్నాను. సో సోషల్ యాంగ్జైటీ ఓవర్కమ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను షూట్ చేస్తున్నాను. సో వర్షం పడింది కదా, ఎక్కువ జనాలు లేరు. కింద మొత్తం నీళ్ళు ఉన్నాయి చూస్తే. దాని హాయ్ చెప్పు, కెమెరా చూస్తే హాయ్ చెప్పాల్సిందే. హాయ్ చెప్పాను, హాయ్ అని చెప్పు. బ్లాగ్ షూట్ చేస్తున్నా. అన్నోళ్ళు వాళ్ళ షాప్ చూపిమని చెప్పి అంటున్నారు. సో వర్షం పడింది. బాబాయ్ వాళ్ళ షాప్కి అయితే చిన్న బ్రేక్ పడింది ఇప్పుడే. పాడైపోయింది మామిడికాయలా? ఏమన్నా చెప్తావా? మామిడికాయ అంతా నాశనం అయిపోతుంది. వర్షాలు పడిపోయి మాకు ఏం దొరుకుతలేదండి. మేము ఇలాగ సంతలో తిరుగుతున్నాం. మా పరిస్థితి ఇలాగ ఉందండి. మామిడికాయ రేట్లు తక్కువ అయిపోయిందండి. 40 రూపాయలు 30 రూపాయలు మామిడికాయలు అయిపోయినాయండి. ఇదంతా కూడా ఏమి మాకు పత్తికి ఏమి అవకాశం ఏమి దొరుకుతలేదండి. సో వర్షం పడడం వల్ల బాబాయ్ వాళ్ళ షాప్కి చిన్న బ్రేక్ పడింది. సో తన ప్రాబ్లమ్స్ తను చెప్పారు, ఇలా వర్షాలు పడడం వల్ల కాయలు పాడైపోతున్నాయని చెప్పి. నిజంగా పబ్లిక్లో మిమ్మల్ని కూడా చూపించాలా? ఈ రోడ్డు ఎప్పటికీ నీళ్ళే ఉంటాయి సార్. అసలు నడవడానికి కూడా మస్తు కష్టమవుతుంది సార్. అసలు నిజంగా ఏమని అనుకోండి, చచ్చిపోతున్నాం. అసలు ఏం పనులు కూడా చేసుకోవడానికి వస్తలేదు. అన్ని నీళ్ళే మైక్ దగ్గర పెట్టుకొని చెప్పు. అన్ని నీళ్ళే. అసలు కష్టమవుతుంది. మోరీలు కూడా 2 పాడవుతాయి. ఎవరు పట్టించుకోరు, అందరు ఓనర్లు ఉంటారు. కానీ అసలు అవి చూడు, ఏమన్నా పని చేసుకొని బతుకుతాం. అది చూడు ఎట్లా బతుకుతాం. రెంట్లు కట్టుకోవాలి, తిండి తినాలి, కూరగాయలు వేసుకోవాలి. కూరగాయలు వేసుకున్నామంటే కూడా పెట్టలేరు ఇవాళ. నీళ్ళు చూడవు ఎట్లున్నాయో. పుల్లు నీళ్ళు చూడు సార్. ఇంకా జర అయితే ఇక ఇక్కడ దాకా వస్తాయి. మేము కూర్చున్న దాకా వస్తాయి, నడవడానికే రావాగో. ఎలా నడుస్తారో చూడు సార్. పడిపోతే ఏం చేస్తాం సార్? అసలు ఈ రోడ్ ఒకటి మంచిగా చేయండి, జర రోడ్డు కూడా మంచిగా చేయండి సార్. మాట్లాడப்ப ఏం కాదు, ఇక మాట్లాడు ఏం కాదు. మాట్లాడంటే ఏం కాదు, ఏమవుతుంది మనకు నీళ్ళు. మామ చెప్పు. మామ నేను చెప్పను, ఏం చేస్తావు? నీళ్ళలో అల్లాడతావా? సో నేను బ్లాగ్ షూట్ చేస్తే అంటే మా వాళ్ళందరూ నేను న్యూస్ రిపోర్టర్ అనుకుంటున్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు. నేను కూడా వద్దని చెప్పి వెళ్ళిపోతే బాగోదని చెప్పి జస్ట్ విన్నాను. మనం వినడం తప్ప ఏం చేయలేం కదా. ఇవి పాసిబుల్ అయితే ఎవరికైనా రీచ్ అయితే బాగుంటుంది హై అథారిటీస్కి. చూడండి, వర్షం పడితే రోడ్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. కొంచెం వర్షం పడింది కానీ రోడ్లు నిండిపోయినాయి. మనుషులు రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీదేనా స్టూడియో? ఓకే, చూసాను నేను ఫోటో మీద. డ్యాన్స్ స్టూడియో దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడే. హాయ్ అన్న. సో యాక్చువల్గా నేను ఒకటి చెప్దాం అనుకున్నా, మెయిన్ పాయింట్ అది మర్చిపోయాను. యాక్చువల్గా చాలామందికి మనలో చాలామందికి అసలు వర్షం ఎలా పడుతుంది ఏంటని తెలియదు. సో నేను క్రేజీగా అసలు వర్షం ఎలా పడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యాక్చువల్ సముద్రంలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేపర్ మొత్తం గ్యాస్లా కన్వర్ట్ అయిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, మనం వేడి నీళ్ళు కాగజేస్తాం కదా, అది హీట్ చేసినప్పుడు పైన మనం ప్లేట్ పెడితే ప్లేట్ మీద అతుక్కుంటుంది నీళ్ళు మొత్తం. కొంచెం సేపు తర్వాత చల్లారాక ఆ నీళ్ళు మొత్తం కింద పడిపోతాయి. సో అలాగే నీళ్లు కూడా, సముద్రం నీళ్లు కూడా వేపర్ అయిపోయి గాల్లోకి వెళ్ళిపోతాయి, ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్తా డస్ట్తో పాటు కలిసి అయ్యి ఇంకొంచెం పెద్దగా ఫామ్ అవుతాయి. రారా హాయ్ చెప్పరా. తెలుసారా నేను? ఎవర్రా నేను? ఓకే బాయ్ రా. సో హాయ్ బోలో.
ఓకేనా. సో పబ్లిక్ షూటింగ్ నిజంగా క్రేజీగా ఉంది. ఫస్ట్ నుంచి కొంచెం భయంగా ఉంది. వ్లాగ్ కంటిన్యూ చేస్తుంటే బాగానే ఉంది ఇప్పుడు. సో సముద్రం గురించి కంప్లీట్ చేస్తాను. సేమ్ వర్షానికి కూడా అలాగే అవుతుంది. సముద్రంలో ఉన్న వాటర్ వేపర్ మొత్తం గ్యాసెస్లో కన్వర్ట్ అయ్యి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశంలోకి పైకి వెళ్ళిపోయాక పైన ఉన్న డస్ట్తో ఫామ్ అయ్యి క్లౌడ్స్లా ఫామ్ అవుతాయి. తర్వాత ఎప్పుడైతే చల్లబడతాయో ఆ వాటర్ డ్రాప్లెట్స్ బరువు ఎక్కువైపోయి కింద పడిపోతాయి. అదే వర్షం అంటాం మనం. సో అంతే, సింపుల్ థింగ్. కొన్ని చోట్ల మనం వినుంటాం చేపల వర్షం కూడా పడుతుంది. అది యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నమ్మలేదు, తర్వాత తెలిసింది. అది ఎలా పడుతుందంటే యాక్చువల్గా సముద్రంలో సుడిగుండాలు ఫామ్ అవుతాయి కదా. సముద్రంలో సుడిగుండాలు ఫామ్ అయినప్పుడు ఆ నీటి మీద ఏదైతే చేపలు ఉన్నాయో అన్నీ సుడిగుండం ఫోర్స్కి పైకి వెళ్ళిపోతాయి. తర్వాత సుడిగుండం ఎప్పుడైతే బలహీన పడుతుందో అప్పుడు ఆ సుడిగుండం సైడ్కి విసిరేస్తుంది చేపలన్నిటిని. సో దానివల్ల ఆ సుడిగుండంలో ఉన్న వర్షంతో పాటు ఆ చేపలు కూడా పడతాయి. సో అంతే, ఏం లేదు, సింపుల్ థింగ్. ఈరోజు మన వ్లాగ్లో ఏదో ఒక క్రేజీ థింగ్ అయినా ఉండాలి, ఇన్ఫర్మేషన్ అయినా ఉండాలి అన్న పాయింట్లు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పిన దానిలో ఏమన్నా రాంగ్ ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. నాకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి నేను ఎప్పుడూ ఆసక్తి చూపిస్తాను. సో దీనిలో ఏమన్నా మిస్టేక్ ఉంటే నన్ను కరెక్ట్ చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది కరెక్ట్ అయితే కామెంట్లో మీ ఒపీనియన్ని తెలపండి. సో గైస్, ఈరోజు వ్లాగ్ కనుక కొంచెం ఇన్ఫర్మేటివ్గా కొంచెం క్రేజీగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్ వ్లాగ్. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.